హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు విత్ వన్ మోర్ బ్లాగ్ అనమాట. కంటిన్యూషన్ అయితే చేసేస్తున్నాను. సో ఆ రోజు ఆ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా ఇంట్లో అయితే దిగేసాం అనమాట. ఇంకా ఫాదర్ని పిలిచాము ప్రేయర్కి. సో ప్రేయర్ చేయించుకుని ఇంక ఇంట్లోకి అయితే మేము ఎంటర్ అయిపోయాం అనమాట. ఇంకా అన్నీ సదురుకుని అన్నీ తుడుచుకుని చేసుకునే టైంకి ఇంకా ఫాదర్ అయితే వచ్చేసారనమాట. అప్పుడు లంచ్ అవ్వగానే 4:30 అరౌండ్ అట్లా అయిపోయిందని చెప్పాను కదా. ఇంకా 5:30కి అట్లా అయితే ఫాదర్ అయితే వచ్చేసారనమాట. ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ప్రేయర్ ఎక్కువ షూట్ చేయలేదు, ఎందుకు షూట్ చేయడం అని చెప్పేసి ఇంకా మేము కూడా ప్రేయర్లో ఉన్నాము. జస్ట్ ఒక క్లిప్పింగ్ అయితే చూపించాను మీకు, ప్రేయర్ జరుగుతుందనేసి. అంతేగాని నేను ఇంకెక్కువ అయితే షూట్ చేయలేదు. మళ్ళీ ఎందుకులే అని చెప్పి నేను చేయలేదన్నమాట. చేయడానికి కూడా అవకాశం అయితే లేదు, ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. నేను ప్రేయర్ జరుగుతూ ఉంటుంటే మళ్ళీ ఈ కెమెరా సెట్టింగ్స్ అవన్నీ చేయడం అస్సలు బాగోదు. నేను ప్రేయర్లో మధ్యలో రాలేను కదా, అందుకని చెప్పి నేను ఇంకా లైట్గా ఒక క్లిప్పింగ్ అయితే యాడ్ అయితే చేసేసాను అనమాట, తెలియాలని చెప్పేసి వ్యూవర్స్ కోసం, అంటే మీకోసం అనమాట. సో అందుకని చెప్పి ఇంకా నేను కొంచెం అయితే తీసాను. ఇంకా ఫాదర్ చెప్పారనమాట, ఇంకా పాలు కాసిన తర్వాత షుగర్ వేసేసి ఇచ్చేసేయండి అందరికీ అనేసి అన్నారు. ఇంకా నేను ఎలాగే సేమియా చేద్దామని ప్రిపేర్ అయ్యాను. ఇంకా సేమియా పుల్లలు ఎక్కడున్నాయో తెలీదు, గరిట్లు ఎక్కడున్నాయో తెలీదు, అసలు ఈ గిన్నెలు ఎక్కడున్నాయో తెలీదు, ఎక్కడ ఏమి కూడా మేము అసలు సదురుకోలేదు కదా. సదురుకోకుండా ప్లాన్ అయితే చేసుకున్నాము, ఇలా చేద్దాం అలా చేద్దామని. కానీ ఎక్కడ పడితే అక్కడ అన్ని సామాన్లు అవి ఇవి ఎక్కడ ఏమున్నాయో కూడా తెలియలేదన్నమాట మాకు. ఇంకా ప్రేయర్ అవ్వగానే ఇంకా ఫాదర్ చెప్పారు, పాలు ఉన్నాయా అనేసి అన్నారు. ఉన్నాయి ఫాదర్ అని చెప్పేసి ఇంక వెంటనే ఫటాఫట్ చేసేస్తున్నాం అనమాట. ఇంకొకళ్ళు ఒక్కొక్క పని చేసేస్తున్నాము. అసలు బౌల్స్ ఎక్కడున్నాయో తెలీదు, స్పూన్స్ కూడా ఎక్కడున్నాయో తెలియదు, అన్ని వెతుక్కుని అయితే చేసేస్తున్నాము. ఫాదర్ కూడా అప్పుడే త్వరగా జోష్న త్వరగా అనేసి అన్నారు. ఇంకా కమింగ్ ఫాదర్, ఎస్ ఫాదర్ అని చెప్పుకుంటూ ఇంక మేము హడావుడనమాట ఇల్లంతా కూడా. ఇంకా వెయిట్ చేశారనమాట. నేనేమో 5 minutes అని చెప్పేసి వాళ్ళని ఒక 15 minutes వరకు కూర్చోబెట్టి ఇంకా మేమైతే హడావిడిగా అయితే సేమియా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం అనమాట. చాలా బాగా వచ్చింది. కాకపోతే ఒక్కటి మిస్ అయిపోయింది అనమాట. డ్రై ఫ్రూట్స్ వేసాము కానీ కిస్మిస్ దొరకలేదు మాకు. ఎంత వెతికినా కూడా అసలు ఎక్కడ దొరకలేదు. ఇంకా లేటర్ ఆన్ చూసిన తర్వాత ఇంకెక్కడో మూలలు ఉన్నాయి, ఆ డబ్బాలన్నీ మూలలు ఉన్నాయి అనమాట. ఇంక మేము అసలు సర్లే పోతే పోయిందిలే, ఇంకా కిస్మిస్ లేకపోయినా పర్లేదులే అనుకుని ఇంకా మేమైతే ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా యాడ్ చేసేస్తుంది అనమాట. నేను ఇంకా తిప్పుతా ఉన్నాను, అదేమో అడుగు పట్టేస్తుంది. ఇంకా తిప్పుతా ఉన్నాను, సరిగ్గా ఉడకలేదు, అది సేమియా కూడా ఉడకలేదు. 2-3 సార్లు మేము చెక్ చేసామన్నమాట. చెక్ చేసి షుగర్ చూసుకుని అవన్నీ హడావిడిలో చేస్తున్నాం కదా. సో కానీ హడావుడిలో చేసినా కూడా చాలా టేస్టీగా అయితే వచ్చిందనమాట. ఇంకా కలిపి పెట్టేసాను. ఇంకా షుగర్ వేసేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇంకా మొత్తం అన్నీ కలిపేసి ఇంకా చేసేసాను అనమాట. సేమియా అలా చేస్తారో లేదో కూడా నాకు తెలియదు, నేనైతే ఇంకా అలా చేసేసాను. ఇదివరకైతే చేసేదాన్ని, ప్రాసెస్ 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు నేనైతే పాలు పెట్టిన తర్వాత వెంటనే ఇంకా సేమియా పొళ్ళు వేసేసి షుగర్ వేసేసి ఇంకా యాలకుల పొడి తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసి అయితే చేసేసాము. గీ కూడా వేయలేదనమాట. సో ఆ టేస్ట్ అనేది కొంచెం లేదని డిసప్పాయింట్ అయ్యాము. బట్ హౌఎవర్ స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది. సేమియా పాయసం చాలా బాగా వచ్చింది. మేమందరం కూడా 2 స్పూన్స్ తిన్నాం అనమాట. బాగుంది. అండ్ ఇంకా నేను షూట్ చేయడానికి నాకు అసలు కుదరలేదనమాట. ఇంకా ఫాదర్ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వేరే ఇంటికి, అదే మా పాత ఇంటికి వెళ్ళేసి ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయన్నమాట అక్కడికి. సో ఇక్కడికైతే వచ్చేసాం మేము. టీవీ ఉంది, తర్వాత వైఫై కనెక్షన్ ఉంది, అవన్నీ కనెక్షన్స్, టీవీ కనెక్షన్స్ అవి తీసేసి ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసుకుని వచ్చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాం మేము. వచ్చిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళగానే అదొక రకమైన స్మెల్ అయితే వచ్చిందనమాట. మనుషులు ఉంటేనే కొంచెం మనకి బాగుంటుంది, మనుషులు లేకపోతే ఇంక సామాన్లు లేకపోయినా కూడా అదొక రీసౌండ్ లాగా, అదొక స్మెల్ లాగా, స్టింకింగ్ స్మెల్ లాగా అయితే వచ్చిందనమాట. ఇంకా మా ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇంక మేము లోపలికి వెళ్ళిపోయి ఇంకా కొంచెం రిలాక్స్ అవ్వడానికి కూడా అయితే లేదు, ఒక చిన్న మంచం అయితే ఉంది అక్కడ. సో దాని మీద అయితే మేము కాసేపు కూర్చుని ఒక 2-3 minutes కూర్చుని ఇంక మేమైతే అవన్నీ
సదిరేసుకుని అవన్నీ తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ తీస్తుంది, తిని ట్రై చేస్తుంది కానీ రాలేదు. సో గ్యాస్ కనెక్షన్ అయితే రాలేదన్నమాట. గ్యాస్ వాడు వచ్చి అది తీస్తేనే కానీ మనకు ఆ కనెక్షన్ రాదు. మనకులా కాదనమాట ఈ కనెక్షన్ వచ్చేసి. సో వేరేగా ఉంటుంది కనెక్షన్. సో మా ఇంట్లో చెప్పులు కూడా ఇక్కడ వదిలేసాం అనమాట. సో నేనైతే చెప్పులన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఎన్ని చెప్పులు పట్టుకెళ్ళినా కూడా ఇంకా కొన్ని చెప్పులు ఇక్కడే వదిలేసాం అనమాట. ఇంకా ఎందుకంటే మొన్న ఎర్లీ మార్నింగ్ 7 o'clock వచ్చేసాం అన్నాం కదా, కిన్ను నేను వచ్చేసాము. ఇంకా ఇవన్నీ కూడా అత్తమ్మ అన్నీ సదిరేసి పెట్టారనమాట. ఇంకా కొన్ని సామానం అయితే ఉండిపోయినాయి. హడావుడి అయిపోయింది ఎక్కువ, ఎందుకంటే ట్రక్ ఆల్రెడీ వచ్చేసి వెయిట్ చేస్తున్నాడు అనమాట. ట్రక్కోడు ఇంకేమో ఆ కార్తీక్ ఏమో మా మీద అరుపులు అనమాట, మీరు త్వరగా చేరు త్వరగా రండి అనేసి. ఇంకా అనేసరికి ఇంకా కొన్ని అయితే వదిలేసాం, చిన్న ఐటమ్స్ అయితే వదిలేసాము. అండ్ టీవీ ఏమో ఎలాగా కనెక్షన్ అవన్నీ తీయాలి కాబట్టి తర్వాత వద్దాంలే, కీస్ ఎలాగా మన దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా మేమైతే టీవీ కనెక్షన్స్ అవన్నీ తీయాలి కదా అని చెప్పి మేమైతే ఇంకా తీసుకురాలేదన్నమాట. సో తర్వాత వెళ్దాంలే, ఇంకా ఫ్రీ అయిన తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే వచ్చాం అనమాట. సో ఇప్పుడు పాత ఇంటి దగ్గర నుంచి కొత్త ఇంటికి వెళ్తున్నాం అనమాట. కొన్ని ఐటమ్స్ తర్వాత గ్యాస్ కూడా అవన్నీ పట్టుకెళ్తున్నాము. మా చెప్పులు కూడా కొన్ని వదిలేసామని చెప్పాను కదా మొన్న. సో అవి కూడా పట్టుకెళ్తున్నాం అనమాట. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ వాషింగ్ మెషిన్ సెకండ్ హ్యాండ్కి అమ్మేద్దామని అనుకున్నాము, కానీ ఇప్పుడైతే కుదరలేదు. మళ్ళీ రేపు పొద్దున్న వచ్చి దాన్ని మళ్ళీ సెకండ్ హ్యాండ్లో అమ్మేయాలి. ఏమో ఎంత వస్తుందో తెలియదు. ప్రస్తుతానికైతే ఇంకా అక్కడ వదిలేసి ఇంకా వచ్చేస్తున్నాం అనమాట. సో అది మా ముందు నుంచి వెళ్తుంది. సో బైక్ కూడా తీసుకెళ్తున్నాము, సైకిల్ కూడా ఉంది. కార్తీక్ అన్నాడు నువ్వు తొక్కుకొని వచ్చాయనేసి అన్నాడు. అది జోకు మరి సీరియస్ నాకైతే తెలియదు. తొక్కుకుంటూ వచ్చేస్తా. ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడ నుంచి? 10 kilometers. నేను తొక్కుని రావాలి. ఇంకా ఇలా అయిపోతాను, ఇంక సన్నం అయిపోతాను నేను. అంత సన్నం అయితే మరీ బాగోరు. సర్లే. సో అది మా వెనకాలే వస్తుంది అనమాట. ఇద్దరు అది ముందు వెళ్తుంది, తర్వాత వెనకాల వస్తుంది, ఫాలో అవుతుంది అనమాట. ఇంకెలాగా బైక్ తీసుకొచ్చేయాలి కదా, అందుకని చెప్పేసి అది బైక్ అయితే తీసుకొచ్చేస్తుంది. సైకిల్ ఒకటి బాకీ ఉండిపోయింది, మరి అది ఎలా తీసుకొస్తారో ఏమో. తొక్కుకొని వచ్చేస్తావా 10 kilometers? మంచిది. సో ఇదండి మా బ్లాగ్. మీకు నచ్చుతుందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకుందాము అని అనుకునేసరికి ఇంక మా వల్ల అస్సలు అవ్వలేదండి, సీరియస్లీ. ఇంక మొత్తం అంతా ఎనర్జీ అయిపోయింది. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా లేవు, కొనుక్కొని తెచ్చుకుని తాగడం, ఇంకా అలా ఉందన్నమాట మా పరిస్థితి. ఇంక ఇక్కడ లైట్లు పనిచేస్తున్నాయి, అవన్నీ చూసుకుంటున్నాం ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయో. కానీ లైట్గా కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. ఓనర్కి చెప్దాము అనుకుంటున్నాం కానీ చెప్పలేకపోతున్నాము, ఇంకా చెప్పాలన్నమాట. ఇంకా చిన్నగా అన్నీ కూడా అయితే మేము చూసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ రోజు మండే. సో మండే కార్తీక్కి హాలిడే అనమాట. సో తనైతే చికెన్ చేస్తున్నాడు మా గురించి. ప్రోటీన్ ఎక్కువ ఉండాలి అని చెప్పేసి మా అందరికీ, ఎందుకంటే మేము కొంచెం ఈ 2 days కొంచెం కష్టపడ్డాం కదా, అందుకని చెప్పేసి మాకైతే బూస్టింగ్ అనమాట. సో తినైతే చికెన్ చేసేస్తాను నేను, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి పాపం మమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్పి తనైతే వంట అయితే చేసేసాడు. ఇంకా రైస్ అయితే మేము తర్వాత అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా ఈ గ్యాస్ స్టవ్ ఇక్కడ బర్నర్ సరిగా రావట్లేదు అనమాట. సో మా గ్యాస్ ఉంది కదా, సో గ్యాస్ వాడు వచ్చి కనెక్ట్ చేస్తానే కానీ మాకు కనెక్ట్ చేయడం రావట్లేదు. సో అతను రావాలి, కనెక్ట్ చేయాలి. ఇంకా ఇండక్షన్ స్టవ్ అయితే ఉందన్నమాట. సో ఇండక్షన్ స్టవ్ మీద చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఫుడ్. సో అక్కడ చేసేస్తానని చెప్పేసి ఒక రూమ్లో
అదైతే ఇండక్షన్ స్టవ్ పెట్టుకుని అయితే తనైతే ప్రిపేర్ చేసేస్తున్నాడు. సో తనకి కిన్ను హెల్ప్ చేస్తుంది అనమాట, తన చెల్లి. సో చెల్లి అన్నయ్య కలిసి చికెన్ అయితే ఆ రోజు ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో అతనికి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ అందిస్తూ ఉందన్నమాట తను. ఎందుకంటే ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియదు పాపం తనకి, మాకే తెలీదు. తను కూడా ఎక్కడెక్కడో వెతుకుతూ ఇంకా హెల్ప్ చేసిందనమాట. సో ఫైనల్లీ అన్ని సాల్ట్ డబ్బా అక్కడే ఉంది కానీ వెతుక్కున్నాం. మరి ఎందుకంటే మాకు ఏం కనిపించట్లా, ఎక్కడ చూసినా కూడా అన్ని సామాను ఉన్నాయి, ఏం వెతకాలో తెలియట్లేదు, అసలు ఏం అర్థం కావట్లేదు, మొత్తం గజిబిజిగా ఉందన్నమాట. ఇంకా మొత్తం అంతా సెటరేట్ అయ్యే లోపు ఇంకా అలాగే ఉంటుంది కదా, అందుకని చెప్పి తను మొత్తం అంతా వెతికి తనకైతే హెల్ప్ చేస్తుంది. సో ఇంకా తింటే కొంచెం ఎనర్జీ వస్తుంది, ఇవన్నీ సదురుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ రోజు లంచ్ అయితే పాపం తను మా కోసం ప్రిపేర్ అయితే చేస్తున్నాడు అనమాట. సో వి ఎంజాయ్, చాలా బాగా చేశాడు కర్రీ. ఇదివరకు అలవాటే కదా, సో బ్యాచిలర్స్గా ఉండేటప్పుడు అలవాటు అయిపోయింది తనకి వండడం. సో నేను లక్కీ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఒక్కొక్కసారి నేను వండలేనప్పుడు తను చక్కగా వండి పెట్టచ్చు కదా నాకు. సో ఐఎమ్ సో లక్కీ. థ్యాంక్ యూ కార్తీక్. చికెన్ కర్రీయే కదా అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి మొత్తం షూట్ అయితే చేయలేదు. ఆల్రెడీ నా వీడియోస్లో చూసారు కదా చికెన్ కర్రీ ఎలా చేయాలో, అండ్ ప్రాసెస్ కూడా అందరికీ తెలుసు కాబట్టి నేనైతే ఇది అంత పర్టికులర్గా అయితే షూట్ చేయలేదు. సో కార్తీక్ మా గురించి కుక్ చేస్తున్నాడు కాబట్టి నేనైతే షేర్ చేస్తున్నాను. మేమందరం కూడా చాలా లక్కీ అనమాట. సో రెస్ట్ తీసుకుంటే నేను చేస్తాను కర్రీ అనేసి తనైతే మా గురించి కర్రీ చేస్తున్నాడు కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈలోపు ఇంకా మేమైతే వేరే పనులు చూసుకుంటున్నాము. సో ఇవన్నీ సదురుకుంటున్నాం అనమాట. ఆల్మోస్ట్ కొంచెం ఒక్కొక్క పని చేస్తుంటే కూడా అయిపోతుంది, ఎక్కువ సామాను లేదు. సో దాన్ని బట్టి మాకు ఈజీగా కూడా అయిపోయింది అనమాట. ఇంకా కంటిన్యూగా చేయాలంటే కష్టం కదా, కంటిన్యూగా చేసినా కూడా అలసట ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి మేము కొంచెం గ్యాప్ తీసుకుని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ వాతావరణం ఒక్కసారిగా అలా చూపించేస్తున్నాను. నా వీడియోస్లో ఎప్పుడు కూడా ఈ అట్మాస్ఫియర్ అయితే నేనైతే షేర్ చేస్తాను, ఎందుకంటే ఐ లవ్ దిస్ ప్లేస్ అనమాట. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఈ ప్లేస్ వచ్చేసి. సో రోజుకి ఒక్కసారైనా మేము మణిపాల్ని చూసుకుంటాం అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి 15 minutes అయినా సరే కూడా. సో మణిపాల్లో ఉన్నాం కదా ఎన్నాళ్ళు. సో కార్తీక్ అయితే 6 years ఉన్నాడు అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్న తనకి ఎన్ని మెమరీస్ ఉన్నాయో అక్కడ. అసలు మాకు కొన్ని రోజులకే కొన్ని మెమరీస్ అయితే వచ్చాయి. మెమరీస్ అంటే చక్కగా బాగుంటుంది అక్కడ, అన్ని షాపింగ్ మాల్స్ అన్నీ కూడా దగ్గరే. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇంకో 15 to 20 minutes అయితే ఉంటుంది కదా. సో అదే అనమాట, అంతే. ఆల్మోస్ట్ అందరికీ కూడా ఆ ఇల్లే ఇష్టం, నాకు కూడా అక్కడున్న ప్లేసే ఇష్టం. కాకపోతే ఇది కొంచెం ఫర్నిచర్ అండ్ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంది కదా అని చెప్పేసి అయితే ఈ ఇల్లు అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా తనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాడు. చూసారా ఎంత సామానం పక్కన ఉంది, అవన్నీ కూడా సదురుకోవాలన్నమాట. సో ఇదండి, ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీకే తెలుసు కదా. అండ్ సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు. నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంతకి 2% చూస్తున్నారు అనమాట. సో వీడియోస్ చూడండి, చాలా కష్టపడి తీస్తున్నాను అనమాట వీడియోస్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. ఇక్కడ ఎండ ప్లస్ వాన కూడా కలిసి వచ్చేస్తుంది అనమాట. చూసారా, అక్కడ ఎండ వస్తుంది, ఇక్కడేమో వాన వస్తుంది. మీకు ఒకసారి షేర్ అయితే చేసేస్తున్నాను అనమాట ఈ క్లిప్పింగ్. సో ఇక్కడతో నా బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్. మనం చిన్నప్పుడు ఇలా వస్తే ఎండవాన కుక్కలు నక్కలు పెళ్ళి అనేవాళ్ళం కదా, అదైతే గుర్తొచ్చింది కార్తీక్ నాకు చెప్పుకుని మేమైతే నవ్వుకున్నాము. షేర్ చేయి యూట్యూబ్లో అనేసి అంటున్నాడు అనమాట. నాకు మర్చిపోయి ఇప్పుడైతే షేర్ అయితే చేసేస్తున్నాను. ఓకేనండి, టేక్ కేర్. బాయ్.